ఈ లోపల నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యూజ్లెస్ ఫెలో. వాడు కళ్యాణ్ అని, ఇప్పుడు మొత్తం పేరు చెప్తే బాగుండదు కానీ వాడి పేరు కళ్యాణ్. వాడు విజ్ఞాన్ కాలేజ్లో పోయి జాయిన్ అయ్యింది. వాడు జాయిన్ అయ్యి వానికి ఏదో ఆస్తమానం, వీడు కాదు ఇలా లేడు వాడు, ఆస్తమానం కీస్తమానం ఏదో ఉండేవానికి. సో వాడు వచ్చిండు. నేను అప్పటికి ఇక్కడ ఇంకా జాయిన్ అయ్యి నేను కూడా ఫీజు కట్టినా, ఇంకా కాలేజ్ పోలే. వాడు వచ్చిండు. వచ్చినాక వాడు ఏదో బిల్డప్ ఇచ్చిండు నాకు. అరే ఇక్కడ ఏముంటావు రా, అంత మంచిగా ఉంది, హాస్టల్ ఉంది, అంత ఫన్ ఉంది, అట్లా ఇట్లా అన్నాడు. నేను అనవసరంగా టెంప్ట్ అయ్యి నేను అవునారు అంత బాగుంది అంటే చాలా బాగుంది, ఇట్ విల్ బి లాట్ ఆఫ్ ఫన్, మంచి ఆల్ బాయ్స్ వీ కెన్ గో అవుట్, ఇది అది 15 రోజులకు ఒకసారి, 15 రోజులు అనలేవాడు, వారం రోజులకు ఒకసారి సినిమాలు చూడొచ్చు, ఆ టైప్లో స్టోరీ చెప్పిండు. సరే బాగానే ఉంది ఇదేదో అని చెప్పి నేనేం చేసిన పిచ్చోని లెక్క మా ఫాదర్ దగ్గర పోయి, ఎందుకంటే అప్పటికి ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఏదో ఉండేదానికి, అది అయిపోయింది. అయిపోతే నేను మా ఫాదర్ దగ్గర పోయి, డాడీ నేను గుంటూరులో అక్కడ చదువుకుంటా, మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఆడుకోతా అంటే, అరే ఇక్కడెక్కడ జాయిన్ అయినావు కదరా అన్నారు. అంటే లే ఆడబోతా అన్నాను. సరే అని పాప ఆయన ఏం చేసినారు, ఆయనకి ఎవరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఈ గాట్ మీ ద సీట్ అండ్ దెన్ హీ కేమ్ టు డ్రాప్ మీ ఆల్ ద వే టు గుంటూరు. హీ డ్రోవ్ మీ లైక్ 300 kilometers. పోయినాం, ఇది హైలైట్. పోయినాక ఆఫీస్లో మా ఫాదర్ కూర్చున్నారు, ఆ ఎండి వాళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుతున్నారు. నన్ను పోయి అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోపో అన్నారు. నేను ఇంకెవరు అంకుల్ ఉండే, ఇద్దరం అడ్మిషన్, ఆ లేడీ ఉండే అడ్మిషన్ లాస్ట్ టైం, ఆమె దగ్గర పోయి నేను నా పేరు అంటే చెప్పినాక ఏ గ్రూప్ అన్నది, HEC అని ఇట్లా చూసింది ఆమె. అది ఇక్కడ లేదు అన్నది. ఒరి అమ్మ ఇది ఎక్కడిది, ఇక్కడికి వచ్చినా మనం అని చెప్పి, HEC లేదా, లేదు. CEC ఉందా, లేదు. ఏముంది మరి, MPC BYPC. ఐ సెడ్ హోలీ షిట్. ఇప్పుడు నేను ఆ రూమ్లోకి పోయి ఇక్కడ HEC లేదు, CEC లేదంటే ఏం జరుగుతుంది? 300 kilometers డ్రైవ్ చేసిపోయిన తర్వాత బెల్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇదేదో బాగాలేదు, మనం ఎట్లా కవర్ చేయాలని చెప్పి చాలా సీరియస్గా అక్కడదక్కడే పని చేయండి. ఇంకా MPC మ్యాథ్ అనే వర్డ్ అంటేనే భయం. సో నేను మర్చిపోయినా ఫిజిక్స్లో కూడా మ్యాథ్స్ ఉంటుందని. ఐ సెడ్ ఓకే, ఇక మిగిలిన చాయిస్ అది ఒకటే కనబడుతుంది, థియరీ ఆఫ్ ఎక్స్క్లూజన్. దీన్ని ఎక్స్క్లూడ్ చేస్తే అది ఒకటే మిగిలింది ఆడ. సో BYPC. సో నువ్వు మైక్రోబయాలజీ అన్నో చూడు, నువ్వు నేనేదో ప్లాన్ చేసి తీసుకోలే, అట్లా అయిపోయింది. అయిపోయినాక ఇంటర్లో ఇక ఆడపోయినా ఇంకేముంటుంది, విజ్ఞాన్ కాలేజ్ అంటే ఏంటంటే, విజ్ఞానంలో ఎవరైనా ఉన్నారా ఇంట్లో పొరపాటున? అచ్చా ఉన్నారు, ఒక్క అమ్మాయి ఉంది. హలో అమ్మా, నేను మీ సూపర్ సీనియర్ని. థ్యాంక్ యూ. సో కూర్చో తల్లి. విజ్ఞానంలో ఏముంటుందంటే ఆల్ రెసిడెన్షియల్ కాలేజీలలో ఫుల్ బట్టి కొట్టిస్తారు, పొద్దున 4కి లేపుతారు. ఇక అప్పటికి నాకు ఇక్కడ హైదరాబాద్లో దెబ్బలు తిన్న అలవాటు లేదు టీచర్లతో. ఆడ పోయినాక ఏమైందంటే, అప్పటి నేను పోడు లేట్ పోయినా, రైట్. పోయినాక ఇట్లా అన్నీ రాపిస్తున్నారు. ఏంది సెకండ్ లాంగ్వేజ్ ఏంది అన్నారు. తెలుగు అన్న. తెలుగులో మార్కులు రావు, సాంస్క్రిట్ తీసుకో అన్న. సరే ఓకే మీరు చెప్తున్నారు కదా రాసుకోండి, దాన్నే ఉంది, రాసేసాను. అప్పటికే కాలేజ్ స్టార్ట్ అయ్యి 15 days అయింది. నేను పోగానే తెల్లారి టెస్ట్ పెట్టిండ్రు. మనం హైదరాబాద్ కదా, మనకి హిందీ వచ్చు అన్న ఫీలింగ్లో మనం ఏం చేసినాం, చాలా క్యాజువల్గా చదువుకున్నాం. టెస్ట్ ఉంది రేపు, అదేముంటాయి అవి రామవ్ రామాభ్య ఏదో ఉంటుంది. నేను చాలా ఇది ఏముంది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, దిస్ ఈస్ గుంటూరు టైప్లో. గుంటూరు వాళ్ళకి ఏమింది మనకు వచ్చిన బిల్డప్ అని చెప్పి ఆయనతో నేను ఇక్కడ కరెక్ట్గానే అనుకున్నా. రాసేటప్పుడు ఆ చుక్కలు పెట్టుడు, పైన ఈ తోకలు పెట్టుడు ఉంటుంది కదా, సరిగ్గా పెట్టలే. అనుడు ఇక్కడ కరెక్ట్గానే అనుకున్నా, అక్కడ రాకపోవట్లు ఏమైంది, తెల్లారి చూస్తే సీతారామయ్య గారు అని, మరి సార్ ఉన్నారో లేరో ఇప్పుడు, కానీ ఆయన మా సాంస్క్రిట్ టీచర్. తెల్లారి రిజల్ట్స్ వచ్చినాయి, పిలిచిండ్రు. అది మా క్లాస్ ఎట్లుంటుండే అంటే, ఇట్లా ఒక రెక్టాంగిల్ లెక్కుండి, ఓన్లీ 1 entry and exit. పిల్లలు పారిపోయేందుకు కూడా స్కోప్ లేదు, దానికి అడ్డంగా ఆయన కూర్చుంటుండే. సో పిలిచిండ్రు, అందరిని ఒక్కొక్కరిని పిలుస్తాను. నా పేరు పిలవగానే నేను పోయిన క్యాజువల్గా, అప్పుడు హైదరాబాద్ కొత్తగా స్టైల్గా మనం పోతిమి. దగ్గర పోగానే ఎగ్జామ్ ఎట్లా రాసినవరా అన్నాడు. బాగా రాసిన సార్ అన్నాడు. సూపర్ కాన్ఫిడెన్స్, అంటే ఇక మామూలుగా కాన్ఫిడెన్స్ కాదు. అనగానే ఇట్లా పేపర్ ఇచ్చిండు చేతికి. చూస్తే 4 out of 25. ఇదేంటి, ఇది మన పేపర్ కాదేమో అని ఇట్లా సరిగ్గా చూస్తే అక్కడ ఒత్తులు చుక్కలు అన్నిటికీ అట్లా రెడ్ ఇంకుతో టక్ కొట్టేసింది. ఎట్లా రాసావన్నారు. బాగానే రాశాను సార్, ఏదో మీరే తప్పు చేసిన లెవెల్ అయిపోయినాను. చెప్తే నేను అటు తిరిగి ఇటు చూసే లోపల మన పీకింది ఇక్కడ. ఇక నాకు అసలు అర్థం కాదు, ఈయన కొడతారా ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. కళ్ళని చెడని నీళ్లు రాలిపోయి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు వచ్చినాం ఇక్కడ అని కళ్యాణ్ గారిని తిట్టుకున్నాను బూతులు. ఆ రోజు డిసైడ్ అయ్యా,
కాకపోతే అమ్మ ఇంకొకసారి దెబ్బలు తినకూడదు ఇక్కడ అని డిసైడ్ అయిపోయి ఇంకా చదివిన చూడు, బట్టి కొట్టిన, చదువు అంటే బట్టి కొట్టిన. ఎట్లా బట్టి కొట్టిన అంటే స్టేట్ 11th ర్యాంక్ వచ్చింది, ఏది సెకండ్ ఇయర్కి వచ్చేసరికి. కానీ నో అది గొప్ప విషయం ఏం కాదు, బట్టి కొట్టి రాసేసింది మర్చిపోయాను ఇప్పుడు ఏమో చదువుకున్నాడు. కానీ ఎంసెట్లో సీట్ రాలే. ఎంసెట్లో 1600 ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఏంటంటే 500 లోపల వస్తేనే మెడిసిన్ సీట్ వస్తుంది. నాకు అగ్రి బీఎస్సీయో బీ ఫార్మసీ ఏదో వచ్చింది. సో ఇప్పుడంటే మెడికల్ కాలేజ్ 32 అయిపోయినాయి, కేసీఆర్ గారు పెట్టారు. ఇప్పుడు మస్తు ర్యాంకులు వస్తే కూడా సీట్లు వచ్చేస్తాయి, కానీ అప్పుడు లేవు. సో ఏం చేయాలి మరి? మా మదర్ ఏమో నేను డాక్టర్ కావాలంటుంది, మా ఫాదర్ ఏమో ఐఏఎస్ ఆఫీసర్ అంటారు. ఇద్దరి కళలు నెరవేర్చేద్దామని అర్జెంటుగా ఇంకా లాభం లేదని చెప్పి కేసెట్ అని స్టార్ట్ అయింది అప్పుడు కర్ణాటకలో. సో కేసెట్ రాసిన, బెంగళూరులో సీట్ వచ్చింది. బెంగళూరులో ఏదో మంచి కాలేజీలోనే సీట్ వచ్చింది. సో నేను ఫుల్ చాలా సంతోషంగా, అది ఆ టైంలోనే సంతోషంగా మా డాడీ దగ్గరికి వచ్చి, డాడీ నాకు సీట్ వచ్చింది బెంగళూరులో, మమ్మీ చెప్తుంది డాక్టర్ కమ్మంటుంది. మనకంటూ ఎజెండా లేదు, మమ్మీ చెప్పింది డాక్టర్ కావాలని పోతాను. యూనో వాట్ ఈ సెట్, నీకు తెలుసారా డాక్టర్ సెటిల్ అయితే ఎంత టైం పడుతుందో అన్నారు. అంటే ఎంత టైం పడుతుంది అన్న, నీకు 32 ఏళ్ళు వచ్చేదాకా చదువుతూనే ఉండాలి అన్నారు. అవునా అంటే అవును, 32 ఇయర్స్ వచ్చేదాకా చదవాలి నువ్వు. ఫస్ట్ ఎంబీబీఎస్ చేయాలి, తర్వాత ఎండీ చేయాలి, తర్వాత సూపర్ స్పెషలైజేషన్, తర్వాత ఇది అది. ఎవరైనా డాక్టర్లు ఉండరా ఇడా? లేరు, మీకు తెలియదు. సో అప్పటిదాకా ఉంటుంది, మళ్ళీ జీవితం అంతా ఎవడు అర్ధరాత్రి ఫోన్ చేసినా ఉరకాలను, నీ ఇష్టం అన్నారు. అమ్మ ఇంత భయపడితే ఇంకేం చదువుతాం మనం, చిచ్చి ఇదేదో బాగాలేదు, సప్పుడేక మనం హైదరాబాద్ని ఉందామని చెప్పి ఇక్కడ ఏమేమి కాలేజీలు ఉన్నాయో అప్లై చేసిన. అట్లా బీఎస్సీ మైక్రోబయాలజీ పోయినా, నాకు ఓ ఎజెండా పెట్టుకొని పోలేదు, అట్లా వెళ్ళిపోయినా. బట్ ఇమాజిన్ దిస్ ఈస్ ప్రాబ్లీ ద జర్నీ ఆఫ్ మెనీ ఆఫ్ ద ఫోక్స్. ఒకటి అనుకుంటాం, ఈ కొట్టడం అయితే కామన్ అన్న. ఇట్లాంటి స్టోరీ ఎంతమందికి ఉంది ఒకసారి చేయలేబట్టండి. అందరికి ఉంటుంది. తక్కువనే ఉన్నారు, చాలా మంది ఫోకస్డ్ పిల్లలు ఉన్నారు. సగం సిగ్గుపడుతున్నారేమో. బై ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యూ రోట్ అ పీస్ ఆఫ్ కోడ్? ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఫనీలీ వి రోట్ ద కోడ్ ఆన్ పేపర్ ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాప్టాప్స్. అదే చెప్తున్నా. ఇప్పుడు రాను అది కూడా రాసే అవసరం లేదు, ఏఐ వచ్చేసి Claude is killing it off. That's it.